రేవంత్ కేబినెట్ లో కొత్తగా ముగ్గురు మంత్రులకు ఇంకా శాఖల కేటాయింపు జరగలేదు. బీసీలు ఎస్సీలకు పెద్ద పీఠం వేసింది పార్టీ అధిష్టానం. నిన్న రాజ్ భవన్ లో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలనే వారికి కేటాయించే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఏ శాఖ ఇచ్చినా శ్రద్ధతో పనిచేస్తామని కొత్త మంత్రులు అంటున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. రైట్ హేమ, నిన్న రాజ్ భవన్ అయితే వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకట్ ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. బట్ ఇంకా డిపార్ట్మెంట్స్ పైన క్లారిటీ అయితే రాలేదు. కాంగ్రెస్ వీరికి ఏ శాఖలను కేటాయించే యోచనలో ఉంది? మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ అటు అగ్ర కులాలకి కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా పెద్దపీఠం వేశారు. పెద్దపీఠం వేసి పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముగ్గురు నేతలను కూడా నిన్న మంత్రులుగా ప్రకటించారు. నిన్న 12:19 రాజ్ భవన్ లో గవర్నర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిన్న ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరితో పాటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అటు మాలా కమ్యూనిటీ నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, మాదిగ సామాజిక వర్గం నుంచి అటు అడ్లూరి లక్ష్మణ్ కి కూడా నిన్న మంత్రిగా అవకాశం ఇచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మొత్తం కేబినెట్ లో ప్రస్తుతం 6 స్థానాలు ఖాళీ ఉన్నప్పటికీ కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు. ఆ ముగ్గురు కూడా ఎస్సీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు అండ్ వీళ్ళు ముగ్గురు కూడా మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. అయితే ప్రధానంగా వీళ్ళు ముగ్గురికి ఎలాంటి ఏ శాఖలు ఇవ్వబోతున్నారు అనేది స్టిల్ సస్పెన్షన్ గా మారింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో హైకమాండ్ తో నిన్న జరిగినటువంటి పరిణామాలు, తదుపరి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ పైన కూడా డిస్కస్ చేయబోతున్నారు అయితే ప్రస్తుతం సమాచారం అందుతోంది. ప్రధానంగా ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి అనేది మాత్రం స్టిల్ సస్పెన్షన్ గా ఉంది. అయితే ఒక్కసారి ఇప్పటి వరకు రేవంత్ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి శాఖలు ఏంటి అనేది చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తుతానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా అండ్ ఆర్డర్ అంటే హోం శాఖ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఈ శాఖల్లో ఏదైనా కొత్తగా వచ్చినటువంటి మంత్రులకు ఇస్తారు అనే అంశం కూడా ప్రస్తుతం తెరపైకి వస్తుంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకుల్లో కూడా చర్చ కొనసాగుతోంది. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఎడ్యుకేషన్ అయితే తన దగ్గరే ఉంచుకుంటాను, విద్యార్థులకు మంచి విద్యను ఇవ్వడమే తన ఆశయం కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ తన దగ్గరే ఉంటుందని చెప్తున్నారు. మరి మిగతా ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అర్బన్ డెవలప్మెంట్ కానివ్వండి, లేదంటే లా అండ్ ఆర్డర్, ఇవి ఎవరికైనా కేటాయిస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. సేమ్ టైం బట్టి విక్రమార్క దగ్గర ప్రణాళిక శాఖ, ఆర్థిక శాఖ, ఎనర్జీ ఉంది. డిప్యూటీ సీఎం గా కూడా బట్టి విక్రమార్క ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఇరిగేషన్, సిఐడి, ఫుడ్ అండ్ సివిల్ సప్లై ఉంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక శాఖ వీళ్ళలో ఎవరికైనా కేటాయించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా సివిల్ సప్లైస్ ఎవరికైనా కేటాయిస్తారు అనే వార్తలు కూడా ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. ఇక దామోదర్ రాజనరసింహ దగ్గర వైద్య శాఖతో పాటు కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర రోడ్ల భవనాలు అండ్ సినిమాటోగ్రఫీ ఉంది. అయితే ప్రధానంగా కోమటిరెడ్డి మొదటి నుంచి కూడా సినిమాటోగ్రఫీ పైన కాస్త ఆయనకు అది ఇంట్రెస్ట్ లేనట్టుగా కూడా తెలుస్తోంది. సో సినిమాటోగ్రఫీ కూడా ఎవరికైనా ఇస్తారా అనే వార్తలు కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఇక సేమ్ టైం శ్రీధర్ బాబు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అండ్ పరిశ్రమల కామర్స్ కూడా ప్రస్తుతం శ్రీధర్ బాబు దగ్గర ఉన్నాయి. సో ఇందులో కూడా ఏదైనా తీసి కొత్త వాళ్ళకి ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర రెవెన్యూ, హౌసింగ్ శాఖ అండ్ ఐఎంపీఆర్ కూడా ఉంది. పొన్నం దగ్గర ప్రస్తుతం రవాణా శాఖ అండ్ బీసీ సంక్షేమ శాఖ కూడా ఉంది. కొండా సురేఖ దగ్గర పర్యావరణం, అటవీ శాఖ, దేవాదాయ శాఖ ఉంది. అయితే కొండా సురేఖ దగ్గర ఉన్నటువంటి మొత్తం 3 శాఖల్లో కూడా ఒకటి దేవాదాయ శాఖ కొండా సురేఖ కుంచి, మిగతా పర్యావరణం, అటవీ శాఖ అడ్లూరి లక్ష్మణ్కి ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సేమ్ టైం మరొక మహిళా మంత్రిగా ఉన్నటువంటి సీతక్క దగ్గర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వాటర్ సప్లై అండ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలు కూడా ఉన్నాయి. అండ్ తుమ్మల నాగేశ్వర్ దగ్గర వ్యవసాయం, మార్కెటింగ్, కోఆపరేషన్, హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. అండ్ జూపల్లి కృష్ణారావు దగ్గర ప్రొహిబిటెడ్ అండ్ ఎక్సైజ్, టూరిజం,
సాంస్కృతిక శాఖ, ఆర్కియాలజీ కూడా ఉంది. సో వీటిలో ఎవరికైనా ఎక్కువ శాఖలు ఉన్నటువంటి వాళ్ళకు తీసి కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళకు ఇస్తారు అని కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అయితే దాదాపు ఉగాదికే ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది అని పెద్ద ఎత్తున వార్తలు వినిపించినటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ బలం చూపించుకుంటూ మాకు ఇంత పెద్ద సామ్రాజ్యం ఉంది, మాకు ఇంత పెద్ద సామాజిక వర్గం ఉంది, మా వెనక ఇంతమంది ఓటర్లు ఉన్నారు, మా కమ్యూనిటీకి సంబంధించి ఇంతమంది ప్రజలు ఉన్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున అందరు కూడా తమకు ఏదో ఒక శాఖ కల్పించాలి, క్యాబినెట్లో తమకు అవకాశం కల్పించాలి అంటూ పెద్ద ఎత్తున అటు ఢిల్లీకి చక్కర్లు కొట్టారు, ఢిల్లీ చుట్టూ తిరిగారు, ఇటు హైకమాండ్ చుట్టూ కూడా తిరిగినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే అనుకున్నట్టుగానే నిన్న 6 స్థానాల్లో 3 స్థానాలను భర్తీ చేశారు. బీసీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు పెద్దపీఠం వేశారు. అగ్ర కులాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నెక్స్ట్ అంటే మొత్తం 6 స్థానాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం కేవలం 3 స్థానాలకు మాత్రమే భర్తీ అయింది. ఇంకా 3 స్థానాలు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా అగ్ర కులాలకు కూడా పెద్దపీఠం వేస్తామంటూ కూడా ఒకవైపు హైకమాండ్ చెప్తూ ఉంది. అండ్ సేమ్ టైం కొంతమంది నేతలు నిన్న అలిగినటువంటి పరిస్థితి. ఎవరికైతే మంత్రిలో క్యాబినెట్లో అవకాశం రాలేదో వాళ్ళంతా కూడా నిన్న అలకబుచ్చుకున్నారు. వాళ్ళందరినీ కూడా నిన్న బ్యాక్ టు బ్యాక్ వెళ్ళి మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ కూడా వెళ్ళి కలిశారు. నిన్న మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపుల పర్వం కొనసాగిందని చెప్పుకోవచ్చు. స్టిల్ ఇప్పటికీ కొనసాగుతుంది. అటు సీనియర్ నేతలుగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ కానివ్వండి, సుదర్శన్ రెడ్డి కానివ్వండి, రాజ్ గోపాల్ రెడ్డి కానివ్వండి, మల్రెడ్డి రంగారెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పార్టీ పైన అలకబుచ్చుకున్నారు. తమకు క్యాబినెట్లో అవకాశం ఎందుకు కనిపించలేదు అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా నిన్న కొంతమందితో నేరుగా కేసీ వేణుగోపాల్తో ఫోన్లో మాట్లాడించి నచ్చజెప్పారు. అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నారు, మరొక 3 స్థానాలు ఉన్నాయి, ఆ 3 స్థానాల్లో మీకు అవకాశం కల్పిస్తాము. సేమ్ టైం నామినేటెడ్ పదవులు కూడా ఇంకా ఉన్నాయి. టీపీసీసీ కార్యవర్గం ఉంది, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు, ప్రచార కమిటీ చైర్మన్లు ఉన్నారు. వీటిలో ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తామంటూ కూడా పదే పదే మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళి అందరినీ కలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాజ్ గోపాల్ రెడ్డిని కలవడానికి ఇప్పటి వరకు ప్రయత్నించినప్పటికీ రాజ్ గోపాల్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ప్రస్తుతం అందుబాటులో లేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. తన తమ్ముడిని ఎలా అయినా సరే నచ్చజెప్పాలని. అసలు ఈసారి క్యాబినెట్ లో ఎందుకు అగ్ర కులాలకు పెద్దపీఠం వేయలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు మొత్తం అటు ప్రభుత్వంలో పార్టీలో ఎక్కువైపోయారు. సో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మంచి సందేశం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్ లో బీసీలకు, ఎస్సీలకు అవకాశం కల్పించాలి. అప్పుడే పబ్లిక్ లో కూడా మంచి మెసేజ్ వెళ్తుంది. సేమ్ టైం రీసెంట్ గా జరిగినటువంటి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ వీటిని బేస్ చేసుకొని కూడా నిన్న కేబినెట్ ఎక్స్పాన్షన్ అయింది. సో మొత్తానికైతే బీసీ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాకిటి శ్రీహరిని, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాల కమ్యూనిటీ నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామిని, సేమ్ టైం మాదిగ కమ్యూనిటీ నుంచి ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ని కూడా క్యాబినెట్లో అవకాశం కల్పించారు. నెక్స్ట్ క్యాబినెట్ కూడా టీపీసీసీ కార్యవర్గం తర్వాత ఉంటుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఉంటుంది అని పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో చూడాలి మరి ఈ క్యాబినెట్లో అయినా అగ్ర కులాలకు ఎలాంటి అవకాశం కల్పిస్తారు, సేమ్ టైం ఉన్నటువంటి ఈ 3 మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయిస్తారు అనేది మాత్రం ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వస్తుంది. మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్ళి హైకమాండ్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవనున్నారు. నిన్న రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో జరిగిన బుజ్జగింపుల పర్వం, అనంతరం వాళ్ళకి ఏ శాఖలు కల్పించాలి, ఇప్పటిదాకా ఉన్నటువంటి మంత్రులు ఆయా శాఖల్లో ఎంతవరకు తమ పనిని చేసుకుంటూ బెస్ట్ ఇచ్చారు, అండ్ మిగతా వాళ్ళకి ఏ శాఖలు ఇస్తే బాగుంటుంది అన్ని అంశాలపైన కూడా చర్చించనున్నారు రాధిక. సో మొత్తానికైతే ఈరోజు ఈవినింగ్ వరకు కూడా కొత్తగా నియమితులైనటువంటి మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారు అనేది అయితే ఒక క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ హేమ. రేవంత్ కేబినెట్ లో కొత్తగా 3 మంత్రులకు చోటు దక్కింది. అయితే ఇంకా శాఖల కేటాయింపు మాత్రం జరగలేదు. నిన్ననే ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇందులో సామాజిక సమతుల్యతనే పాటించినట్టుగా తెలుస్తుంది. ఇంకా 3 మంత్రుల పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది.